ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేడం ఏదికోండి, మీరు పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా ప్రేమించారే ఆ భరత్ బాబు గుర్తుపట్టారా? చూడండి. అదిగో నేను చెప్పాను కదా, భరత్ బాబుని గుర్తుపట్టేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా జ్ఞాపకం వచ్చేస్తుంది. చూడండి. మీరెవరండి? ఏంటి మేడం, మీకు భరత్ బాబే గుర్తు రావడం లేదా? అంటే అంటే మీరు నిజంగానే గతం మర్చిపోయారా? అయ్యో, ఇప్పుడు ఎలా అండి? ఇప్పుడు దాకా మిమ్మల్నే నమ్ముకొని ఉన్నాను. మీకే మెమరీ పోతే ఇక నేనేం చేయాలి మేడం? ఏంటమ్మా, ఏంటి ఏడుపులు? ఆపండి. ఎవరో పోయినట్లు అలా అరుస్తారేంటి? చూడండి, ఇప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. డిశ్చార్జ్ చేస్తాను, ఇంటికి తీసుకుని వెళ్ళండి. మెల్లగా తనకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయండి. కొద్ది రోజుల తర్వాత తను మామూలయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఉంటేనే బెటర్. ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి బాబు? అమ్మా, నాన్న, మొగుడా ఎవరున్నారు బాబు తనకి? తను నాలాగే ఏకాకి. పోనీ నా దగ్గరికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటే నాకేటి ఇక్కడ లేదు. ఇక తను అలా చూసుకుంటాను చెప్పండి. పైగా బాగా కావలసిన వాళ్ళ దగ్గరుంటే బాగవుతుంది అంటున్నారు. అలాంటి వాళ్ళంటే మరి మీరు తప్ప వేరే ఎవరున్నారు భరత్ బాబు? అప్పటికే చెప్తూనే ఉన్నాను, ఆ వర్మ జోలికి వెళ్ళొద్దు అంటే వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? భరత్, రుద్రాణిని మనతో పాటు ఇంటికి తీసుకెళ్దామా? అమ్మా, మన ఇంటికా? తనకెవరూ లేరు కదరా. పైగా నీకోసం ప్రాణాలు పణంగా పెట్టింది. తనని అలా వదిలేస్తే మనం మనుషులం అనిపించుకో, కృతజ్ఞులం అవుతాం. సరే అమ్మా, కానీ తను మళ్ళీ మన ఇంటికి వస్తే లేనిపోని సమస్యలు వస్తాయేమో. గతం గుర్తులేని మనిషితో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయిరా? గతం గుర్తొస్తే అప్పుడే పంపించేద్దాం. గతం మర్చిపోతే కదా తిరిగి గుర్తు రావడానికి. నాకు కావాల్సిందే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం, భరత్ని నా వైపుకి లాగడం. మంచి ఛాన్సే దొరికింది. సరేనమ్మా, నీ ఇష్టం. నీరజ గారు, మీరు కూడా లగేజ్ తీసుకొని ఇంటికి రండి. అలాగే బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, నేను వెళ్ళి డిశ్చార్జ్ గురించి మాట్లాడొస్తానమ్మా. నువ్వు కూడా రా. ఎస్,
అమ్మయ్యా, తల పగిలితే పగిలింది కానీ మళ్ళీ భరత్ దగ్గరికే చేరాను. ఆ, బా భరత్, ఐఎమ్ కమింగ్. ఏవండి, ఇదెవరిల్లండి? నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? ఇది నీ ఇల్లే రుద్రాణి. లోపలికి వెళ్దాం పదా. అంటే నేనెప్పుడు ఇక్కడే ఉంటానా అండి? ఇది వరకు ఇక్కడే ఉండేదన్నా? అవును, నీకన్నీ బాగున్నప్పుడు ఇక్కడే ఉన్నావు. ఇక్కడే ఉండి చక్రం తిప్పావు. నీరజ్ గారు, తనను ఎక్కువ మాట్లాడించొద్దని డాక్టర్స్ చెప్పారు కదా, లోపలికి తీసుకుని మీరలా చూస్తూ ఉండండి. నేను మళ్ళీ ఆ ఇంటికి వస్తాను. మీ చేతనే నన్ను మీ ఇంట్లోకి ఆహ్వానించేలా చేస్తాను. ఇంతకు ముందు ఎన్నిసార్లు నన్ను ఈ ఇంటి నుంచి మెడపట్టి బయటకు గెంటావు. అలాంటి మీరే నన్ను దగ్గరుండి ఈ ఇంటికి ఆహ్వానించే పరిస్థితికి నేను మిమ్మల్ని తీసుకొచ్చాను. పదమ్మా. నానా దాదా ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. ఏమండి, ఏంటండి ఈ రుద్రాణిని వెంట పెట్టుకొని వచ్చారు? ఏంటత్తయ్య, రుద్రాణిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఇప్పుడు తన పరిస్థితి బాగోలేదు. తనని చూసుకోవటానికి కూడా ఎవరూ లేరు. పాపం తనని అలా వదిలేయటం మంచిది కాదు కదా. అందుకే ఇంటికి తీసుకుని వచ్చాం. ఎవరండి వీళ్ళు? వీళ్ళు నాకేమవుతారు? వీళ్లే కాదు, ఇక్కడెవ్వరూ నీకేమీ కారు. నువ్విక్కడ ఒక గెస్ట్ వంతే. అలాగా. మీ పేర్లేంటి? చూశారు కదా, ఇది తన పరిస్థితి. ఎవరి పేర్లు తెలియవు, ఎవరిని గుర్తుపట్టగలిగే పరిస్థితిలో లేదు. తలకి దెబ్బ తగలటం వల్ల తనకేది గుర్తులేదు.
అయితే మాత్రం ఇంటికి తీసుకురావడం ఏంటత్తయ్యా? అసలు రుద్రాణి ఎలాంటి మనిషో మీకు తెలీదా? తన వల్ల మనం ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని నరకాలు అనుభవించామో మీకు తెలీదా? భరత్ గారు, ఈ రుద్రాని చాలా డేంజర్ మనిషండి. తను అనుకున్నది సాధించడం కోసం తనెవరినైనా చంపేస్తుంది. నా ప్రాణాలు తీయాలని చూసింది కూడా ఈ రుద్రానియే. తన గురించి అంతా తెలిసి కూడా మళ్ళీ తన్ని ఇంటికి తీసుకురావడం ఏంటండి? స్నేహ, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పుడు తన పరిస్థితి బాగోలేదు. తనకి గతం కూడా గుర్తులేదు. చివరికి తన పేరు కూడా మర్చిపోయింది. అలాంటి మనిషిని ఎలా వదిలేస్తావు? నువ్వే చెప్పు. అది కాదండి, అసలు తను చంద్రిక, రుద్రాణి గురించి ఇక్కడ ఎవరికీ తెలియంది కాదు. రుద్రాణిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ క్షమించరు. కానీ ఈ రుద్రాణి లేకపోతే ఈరోజు మనం ప్రశాంతంగా ఉండేవాళ్ళం కాదు. తను ఎలాంటి మనిషి అయినా తన ప్రాణాల్ని అడ్డువేసి మరీ భరత్ని కాపాడింది. లేదంటే భరత్ ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఇది నిజం. తన పరిస్థితి బాగోలేదని డాక్టర్ చెప్పారు. ఎంత దుర్మార్గురాలైనా తనొక ఆడమనిషి, అయిన వాళ్ళెవ్వరూ లేరు. మన వల్ల చాలా దెబ్బతింది. ఇలాంటి పరిస్థితిలో నీ కర్మ నీది అని అలా వదిలేయలేం కదా. అలా చేస్తే రుద్రానికి మనకు తేడా అయ్యే ఉంటుంది. అందుకే తన్ని తీసుకొనొచ్చాం. కానీ అత్తయ్య, రేపు రుద్రాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తే? గతం తెలియని మనిషితో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? నిజంగా తనకంతా గుర్తొచ్చాక ఇక్కడెందుకు ఉంచుతాం? అప్పుడే పంపించేద్దాం. మీ బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. కానీ ఒక కన్న తల్లిగా నా కొడుకు ప్రాణాలు నిలబెట్టిన ఒక ఆడదాన్ని అలా ఒంటరిగా వదిలేసి రావటానికి నా మనసు ఒప్పుకోలేదు చంద్రిక. మనం అందరం ఉన్నా ఆ క్షణంలో భరత్ని ప్రాణాపాయం నుంచి కాపాడింది మాత్రం రుద్రాణియే. పులి క్రూర జంతువే కావచ్చు, అన్నం పెట్టిన మనిషిని చంపే గుణం దానికి ఉండొచ్చు. కానీ మనం మనుషులం కదా, మానవత్వం చూపించకపోతే ఎలా చెప్పు? కొద్ది రోజులు మనతోనే ఉండనిద్దాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. నిర్జా, తన్ని లోపలికి తీసుకుని వెళ్ళు. అలాగేనండి, రా. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు నేనే జైలుకి పంపించానని హైలైట్ అవ్వాలి. నింద పడితే కన్న కొడుకును కూడా చట్టానికి పట్టించాడని నా మీద సింపతి రావాలి. అర్థమైందా? అదే రేపు నాకు బలం అవుతుంది.
ఏంటి నిర్మల, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఇంట్లో నోము నొచ్చుకుంటున్నానండి. 5 ముత్తైదువులు కావాలి, 4 దొరికారు. వెళ్ళి పిలిచేసి వస్తున్నాను. 5 ముత్తైదు దొరకలేదా? దొరికిందండి. ఏయ్, ఆ? ఏంటిది? అయ్యో, రేపు మా ఇంట్లో నోము నోచుకుంటున్నాను. 5 ముత్తైదుగా మీరు రండి. వాయనం ఇస్తాను, తీసుకుని వెళ్ళండి. ఏయ్, ఏమనుకుంటున్నావు? నేను నాకు బొట్టు పెడతావా? ఏ కోపం వచ్చిందా? ఆవేశం కట్టలు తెంచుకుందా? నిన్ను ముత్తైదువు అని పిలిచినందుకే కోపంతో రగిలిపోతున్నావా? ఏ అంతకంటే గొప్పడివా? నిర్మల, నా మీద అరవడం కాదు, నువ్వు మగాడవని నిరూపించుకో. అప్పుడు నిన్ను మొగుడుగా గౌరవిస్తాను. కన్న కొడుకుని కాపాడలేకపోయావు. చివరికి వాణ్ణి జైలుకు పంపిస్తే అది కూడా నీ రాజకీయ లాభం కోసం వాడుకుందామని చూస్తున్నావు. నమ్మించి మోసం చేసిన భరత్ గారిని లేపేమంటే ఆ పన్ను చేయలేకపోయావు. ఆ రుద్రాణి వాణ్ణి కాపాడింది. ఇప్పుడది మంచిదైపోయి వాడి ఇంటికెళ్ళింది. ఇంకా ఎందుకయ్యా నీకు ఈ పౌరుషం? పౌరుషం లేని మగాడికి ఆ మీసాలు అనవసరం. అవి తీసేసి నా చీరిస్తాను కట్టుకుని చేతులకి గాజులు వేసుకుని వచ్చి 5 ముత్తైదుగా కూర్చో. నిర్మల, అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకో. ఏం చేస్తావు? ఏం చేస్తావు? కొడతావా, చంపుతావా? నువ్వు నన్ను ఏం చెయ్యాలన్నా ముందు ఆ కోపం ఆ భరత్ గాడి మీద ఏం చూపించావో అది ఆలోచించు. ఆ తర్వాత నాతో మాట్లాడు. ఒక్కగానొక్క కొడుకు, వాణ్ణి కాపాడతానని నీ దగ్గర డబ్బులు తీసుకుని చివరికి వాడికి శిక్ష వేయించాడు. అలాంటి వాణ్ణి ఏం చెయ్యాలి? ఏమి చెయ్యలేకపోయావు. ఆ రోజు రుద్రానికి చెప్పి మర్డర్ చేస్తాను అంటే అబ్బో నా మొగుడు ఎంత మొనగాడు అనుకున్నా. కాని అసలు నువ్వు మగాడివేనా అని ఈ రోజే అనుమానం వస్తుంది. ఏయ్, 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 ఏయ్. చెయ్యి దించు, చెయ్యి దించు, చెయ్యి దించు. నన్ను కొట్టే హక్కు నీకు లేదు. నన్ను కొట్టాలి అంటే నా మొగుడికి పౌరుషం ఉండాలి. శత్రువు తల నరికే ధైర్యం ఉండాలి. నీకు నిజంగా ఆ ధైర్యం పౌరుషమే ఉంటే వెళ్ళి వాణ్ణి చంపిరా. ఆ రోజు నీ చేత చెంప దెబ్బతింటా. నువ్వు రాజకీయంగా ఎదగడానికి నా కొడుకుని వాడుకోవడం కాదు, వాడు ఎదగడానికి నీ రాజకీయం ఉపయోగపడాలి. నా కొడుకుని కాపాడడం నీ వల్ల కాదు, అది నేను చూసుకుంటా.
కనీసం ఆ భరత్ గాణ్ణి ఎలా పైకి పంపించడానికి ఆలోచిస్తావో అది మాత్రమే ఆలోచించు. అది కూడా చేత కాదు అంటే గాజులు తొడుక్కునొచ్చి పేరంటంలో కూర్చో. చంద్రిక, నీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? నీ పెళ్లి గురించా? అది తప్ప మన ఇంట్లో వేరే సమస్యలేం లేవా? వేరే సమస్యలా? ఏంటవి? రుద్రాని. చంద్రిక, నీకు ఆ రుద్రాని చూస్తుంటే ఏ అనుమానం రావట్లేదా? తనేదో పెద్ద నాటకం ఆడుతుందని నీకు అనిపించట్లేదా? తను గతం మర్చిపోవడం అంతా అబద్ధమని నీకు అనిపించట్లేదా? తన ఇంట్లో చేరడానికే కొత్త డ్రామా మొదలుపెట్టింది. ఎవరినైనా నమ్మొచ్చు గాని ఆ రుద్రాని మాత్రం నమ్మడానికి వీల్లేదు. మనల్ని చాలాసార్లు చాలా రకాలుగా మోసం చేసింది చంద్రిక. మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాను స్నేహ? తన వల్ల నేను జీవితంలో ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాను. ఇప్పుడు కూడా మరోసారి మోసం చేయడానికి రెడీ అయింది చంద్రిక. ఎందుకు మళ్ళీ నన్ను దూరంగా పెడుతున్నావు? నాకు అర్థం కావడం లేదు చంద్రిక. రుద్రాణి చేసిన మాయలో నిన్ను అనుమానించాను, అవమానించాను. దానికి ఫలితం అనుభవించాను. అది గతం. నా వల్ల నీకేదైనా ఇబ్బందులుంటే నాతో డిస్కస్ చేయి. నన్ను నేను మార్చుకుంటాను చంద్రిక. మీరలా మాట్లాడకండి. మీరు ఏ తప్పు చేయలేదు. మీరు శ్రీరామచంద్రుడండి. అయితే మరి నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.